మిత్రులు అందరికీ నమస్తే. నేను గైడేబుల్ శిక్షణ. ఈ కింగ్డమ్ మూవీకి సంబంధించి ఇండియన్స్ ఉపాధి కోసం అంటే సముద్ర తీరం మీద ఉపాధి కోసం వెళ్ళిన నేపథ్యంలో శ్రీలంకలో తలదాచుకొని అక్కడ చేపల వేట ఉపాధిగా జీవిస్తున్న క్రమంలో ఆ సర్టెన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు శ్రీలంక ఎంబసీ, ఇండియన్ ఎంబసీకి ఇన్ఫామ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు ఏమవుతుందంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళని దగ్గరికి రానేది భారతీయ పౌరులుగా, శ్రీలంక ఎంబసీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మా దేశంలో వద్దంటారు. ఈ క్రమంలో ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ తలదాచుకోవడం జరుగుతుంది. సో అటు ఇండియాకి కాదు, అటు శ్రీలంకకి కాకుండా ఏం చేయాలో తెలియని క్రమంలో వీళ్ళ యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఒక మాఫియా, అండర్వరల్డ్ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళని చేసుకొని అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, అక్కడ జరిగేటువంటి స్మగ్లింగ్ని, ఆయుధ వ్యాపారాలని, డబ్బులు కొట్టేసే కార్యక్రమాన్ని వీళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. ఏదో కొద్దిపాటి నామమాత్రంగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో భార్యలు ఇల్లు దాటకూడదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అటు నుంచి అటు ఎస్కేప్ అయితే ఇబ్బంది ఉంటుందని ఈ కండిషన్స్తో జరుగుతూ ఉంటుంటుంది. సో చిన్నప్పుడే విజయ్ దేవరకొండ వరుణ్ పేరుతోని తమ్ముడి పాత్రలో, అన్న పాత్రలో సత్యదేవ్ ఇద్దరు విపరీతంగా రాణిస్తారు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇద్దరు చిన్నప్పుడు కలిసి ఇదే క్రమంలో రోజు తాగికొచ్చినటువంటి తండ్రి వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని రోజు కొడుతుంటారు. ఆ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు, జీవితకాలంలో మందు తాగొద్దని. సో ఆ మాట కట్టుబడి ఉంటారు. సో ఒక రోజు వచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు తండ్రి తాగొచ్చి. అన్న అడ్డుపోతాడు. సత్యదేవ్, తమ్ముడు వరుణ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. అడ్డుపోయిన అన్నను కూడా కొడుతుంటారు చైల్డ్హుడ్ డేస్లో. సో ఈ క్రమంలో తమ్ముడు కోపంతో తల మీద కొడితే ఆయపట్టిన దగ్గర చనిపోతాడు హీరో తండ్రి. సో ఈ క్రమంలో బిక్కుమంటున్న తమ్ముడిని చూసినటువంటి సత్యదేవ్ అప్పుడు ఆ గొడవలను తను తీసుకొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు, యావజ్జీవ శిక్ష అనుభవిస్తాడు. అక్కడ నుంచి శ్రీలంక వైపు వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్గా అంచెలంచెలుగా ఎదుగుతాడు. సో అక్కడ ఎట్లున్న భార్య, కొడుకుతో అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన కోసం చేసినటువంటి సాక్రిఫైస్ని వెతుక్కుంటూ వెళ్తాడు అన్న తమ్ముడు. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభిస్తాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే ఒక కేసు నిమిత్తం అన్న కోసం వెళ్ళినటువంటి అతను సో ఒక నక్సలైట్ని సంబంధించినటువంటి ఆఫీసర్కి అప్పచెప్తే అతన్ని ఎన్కౌంటర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు చెత్తకొట్టి. దాన్ని అడగడానికి వెళ్ళినటువంటి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తాతని గుల్లబడ కొడుతూ ఉంటారు. సో ఈ క్రమంలో ఆ గేట్ తీసి తప్పించుకోమని చెప్తాడు హీరో విజయ్ దేవరకొండ. సో ఈ క్రమంలో ఆ ముసలతన్ని కొట్టేటువంటి, ఓల్డ్ మ్యాన్ని కొట్టేటువంటి దాంట్లో సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ని చెంప మీద కొట్టి దాడి చేస్తాడు. ఆ క్రమంలోనే ఆ పోలీసులు అంతా కూడా ఇతన్ని దాడి చేస్తుంటే నక్సలైట్ తప్పించుకొని వెళ్తాడు. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇతను సస్పెన్స్ ఆర్డర్ కోసం ఇది చేసినప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తాడు, నన్ను సస్పెండ్ చేయకుండా ఉండేది మంచి, చేస్తే ఇవన్నీ నిజాలు చెప్పాల్సి వస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అంటారు. సో ఆ విధంగా పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ఎన్కౌంటర్కి సంబంధించి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి, సిఐకి సంబంధించినటువంటి, డిఎస్పీ, ఎస్పీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా తీసుకొని దాన్ని బహిర్గతం చేసేటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ఈ క్రమంలో దానికంటే సస్పెండ్ చేయకపోవడం బాగుంది అనుకుంటారు. దాని తర్వాత వెళ్ళిపోతాడు. సో అండర్ వరల్డ్ కవరేజ్ కోసం తన పని తనకి వెళ్ళిన తర్వాత అండర్ కవరేజ్ కోసం ఒక కానిస్టేబుల్ అనుకుంటా ఒక కమిట్మెంటు. సో విజయ్ దేవరకొండ చాలా జిమ్కి సంబంధించి చాలా బాడీ ఎక్సర్సైజ్ చేసినట్టుగా మనకి అనిపిస్తుంది. సో అందుకోసం దాన్ని వెతుక్కుంటూ వెళుతూ సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నడిపించుకొని వచ్చే బాధ్యతగా చేస్తారు. అక్కడికి చాలా క్రైమ్ జరుగుతూ ఉంటుంటుంది, భారతీయులకు సంబంధించిన నష్టం ప్లస్ ఇవన్నీ ఉంటాయి. సో ఏదైతే ఉందో ఈ స్మగ్లింగ్ వ్యవస్థని పూర్తిగా చేయడం కోసం వెళ్ళేట క్రమంలో ఒక ఆదివాసీ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ సత్యదేవ్ నడుస్తుంటాడు. సత్యదేవ్ తన తమ్ముడిని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అదేవిధంగా వాళ్ళు మీరు నా వాళ్ళు కాదంటారు. సత్యదేవ్ చైల్డ్హుడ్ డేస్లో అంటే అక్కడ ఆ గూడానికి సంబంధించి, ఆ ట్రైబ్స్కి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్లకు సంబంధించి జరిగినటువంటి సంఘటనల ఆధారంగా హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏదైతే ఉందో వరుణ్ హీరో అక్కడికి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరుగుతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ విధంగా వాళ్ళందరినీ క్లైమాక్స్లో వాళ్ళందరినీ ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక అన్నదమ్ముల కథ, ఇది ఒక ఆదివాసీల కథ, ఇది పాస్పోర్ట్ లేనటువంటి, పాస్పోర్ట్ పీరియడ్ అయిపోయినటువంటి వాళ్ళ కథ. సో ఆ విధంగా హీరో వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. అండర్ కవర్ ఆపరేషన్కి సంబంధించి అక్కడ చేసే అక్కడ
శ్రీలంకకు సంబంధించి దీవిలో ఒక మాఫియా వాళ్ళు నడుపుతుంటారు. దానికి సంబంధించినటువంటి శ్రీలంక మంత్రి హస్తం ఉంటుంది. శ్రీలంక మంత్రి కొడుకు మాఫియా వాళ్ళని నడుపుతూ ఉంటాడు. లక్షల వందల వేల కోట్ల రూపాయలు బంగారం నగదులన్నింటినీ తీసుకొచ్చేది ఒక సైకో సామ్రాజ్యంగా నడుపుతుంటాడు. సో ఈ క్రమంలో ఒక దశలో హిలన్ మంత్రిని, తండ్రి అయినటువంటి మంత్రిని కూడా చంపుతాడు. ఆ విధంగా మాఫియా వాడు ఉంటుందని, కత్తికి పుట్టినవాడు కత్తికే చనిపోతాడని చందంగా మాఫియా నమ్ముకున్నాడు, మాఫియాగా చనిపోతున్న సందర్భం ఉంటుంది. సో వాళ్ళలో ఒక ఆఫీసర్, అండర్ కవర్ ఆఫీసరు, అందులో నుంచి పెద్ద ఎత్తున డబ్బులు నగదు దొంగిలిస్తూ, సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పట్టిస్తూ అంతం చేసే కార్యక్రమం చేస్తాడు. సో ఒకవైపు అండర్ కవర్ ఆపరేషన్ పెడుతున్న 100 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. సో రెండో వైపు వెళ్ళినటువంటి ఆఫీసర్లు ఎవరు తిరిగారు. సో హీరో వెళ్ళి ఆ మాఫియా మిగతాన్ని అంతమందితో పాటుగా సో భారతదేశానికి కావాల్సినటువంటి తీసుకొస్తూ, సో దానికి సంబంధించిన ఆస్తిపాస్తులు అన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సత్యదేవ్ హీరో అన్న ఎక్స్పైర్డ్ చనిపోవడం జరుగుతుంది. సో విలన్ అంతం చేయటం, విలన్ తండ్రిని ఇలానే అంతం చేయటం, సో దానికోసం సామ్రాజ్యాధిపత్యం కోసం, సో గ్యాంగస్టర్ జరిగేటువంటి కథనాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో డిస్క్రిప్షన్లో మరింత సమాచారం నేను రాశాను, ఖచ్చితంగా చదవండి. సో పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. మీ సమయము డబ్బులు వృధా కాదు, వీరుంటే తప్పకుండా చూడండి తెలియజేసుకుంటా ఉన్నాను. సో విజయ్ దేవరకొండ బాగా చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. సో సినిమా ఫస్ట్ నుంచి దాకా సాధారణ కానిస్టేబుల్ అయినా కూడా అండర్ కవర్ ఆఫీసర్గా, సో చాలా చదువులు ఉండాలి, చాలా ఇది ఉండాలి, అది ఉండాలి అని కాకుండా ఒక మామూలు కానిస్టేబుల్ ఎట్లా ఈ ఆపరేషన్ అండర్ కవర్ ఆఫీసర్గా ఎట్లా పూర్తి చేశాడు అనేది ఈ సినిమా చూసినప్పుడు మనకు అర్థమైంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో ఈ కొత్త సినిమా 2025లో రిలీజ్ అయింది, తప్పకుండా చూడడం తెలియజేసుకుంటా ఉన్నాను. సో బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు చూడాల్సింది. సో ఆ జైల్లో సన్నివేశాలు, అన్న కోసం జైలుకి వెళ్తాడు, అన్న జైల్లో గ్యాంగస్టర్గా ఉంటాడు, ఆ రిలీజ్ అయ్యేది. అన్నం దేశరావడానికి ప్రయత్నం చేస్తే తన వాళ్ళని అందరం ప్రయత్నం చేస్తారు, కొన్ని చిన్న అబద్ధాలు ఇవన్నీ ఉంటుంటాయి. సో తర్వాత తమ్ముడు కోసం చివరి క్షణాల్లో కూడా గ్యాంగస్టర్ అయినా కూడా తమ్ముడు కోసం చనిపోతాడు. సో అన్న ఆశయాలతో పాటు తమ్ముడు ఆశయాలు కూడా, భారత ప్రభుత్వ ఆశయాలు కూడా నెరవేర్చే సంకల్పాన్ని నెరవేర్చి, ఆ విధంగా అండర్ కవర్ ఆఫీసర్ చనిపోవటం, అదేవిధంగా డబ్బులు 100 కోట్లు వృధా కావటం. సో ఇది ఒక కొలిక్కి రానటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఆ విధంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో డాక్టర్గా అక్కడ ట్రీట్మెంట్ చేసే హీరోయిన్ ప్రేమ పడుతుంది. సో పాటలు ఇవన్నీ బాగుంటాయి, యాక్షన్ సన్నివేశాలు చూస్తే తప్ప చెప్పనవి కాదు. సో సినిమా బాగుంది, వీరుంటే తప్పకుండా చూడండి, మీ సమయం డబ్బులు దాకా. థ్యాంక్ యూ అనండి పెద్దల మిత్రులు. సో మీరు కూడా మీ కామెంట్లు రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా చూడండి సినిమా, బ్లాక్ బస్టర్.